సో ఇప్పటిదాకా మనము టీజీఎంసీ కావచ్చు, లేకుంటే ఐఎంఎస్ సంస్థలు ఏదైతే చెప్పాయో ఫేక్ ఆర్ఎంపీలు, ఫేక్ పిఎంపీలు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఫేక్ డెర్మటాలజిస్టులు కూడా ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. నిజంగా ఈ చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు, లేకుంటే హెయిర్ లాస్కి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, బ్యూటీకి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, ఇందులో కూడా ఫేక్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా శిక్షలు పడతా ఉన్నాయి, కేసుల పాలు కూడా వాళ్ళు అవుతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ డాక్టర్ జలగం విజయ్ గారు మనతో చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనం జనగామ జిల్లాలో ఉన్నాము. సో ఇక్కడ డాక్టర్ విజయ్ గారు టీజీఎంసీ యాంటీ క్వాకరీ మెంబర్గా వారు ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఫేక్ డెర్మటాలజిస్టుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరు ఫేక్, ఎవరు రియల్, అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారు? బాగుంది. ముందుగా ఇక్కడ ఫేక్ డెర్మటాలజిస్టుల గురించి ఎవరైతే చాలామంది అసలు డిగ్రీ లేకుండా ఫేక్ డెర్మటాలజిస్ట్ అని కొనసాగుతున్న వారి గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి వచ్చిన బీవీఆర్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే సార్, నేను పాయింట్ అడుగుతున్నాను సార్. ఇక్కడ ఫేక్ డెర్మటాలజిస్ట్ అలాగే రియల్ డెర్మటాలజిస్ట్ డిఫరెన్సెస్ చెప్పండి. అసలు ఎవరు ఫేక్, ఎవరు రియల్? డెర్మటాలజిస్ట్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదివి దాని తర్వాత ఎండి డెర్మటాలజీ అని ఉంటుంది. ఇంతకుముందు ఎండి డెర్మటాలజీ ఉంటుండే, ఇప్పుడు ఎండి డెర్మటాలజీ వెనరాలజీ లెపరాలజీ అని ఉంది. ఇప్పుడు ఎండి డివిఎల్ అంటారు. ఇంతకుముందు ఎండి డర్మా ఉండేది, ఎండి ఎస్టీడీ ఉండేది. అవి రెండు కలిపేసి ఇప్పుడు ఎండి డివిఎల్ అని అంటారు. అందులో డిప్లొమా కూడా చేస్తారు, కొంతమంది డిఎన్బి కూడా చేస్తారు. వీళ్ళు ఎంబీబీఎస్ చదివి దాని తర్వాత ఎండి చేసి వాళ్ళు నిజమైన డెర్మటాలజిస్టులు. మిగతా వాళ్ళు ఎవరంటే అసలు ఏం చదువుకోకుండా, ఎంబీబీఎస్ చదవకుండా అట్లనే ఇంకా కొన్ని కోర్సెస్ చేస్తారు. ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆఫ్లైన్ కోర్సెస్ 3 నెలలు 6 నెలలు అని చెప్పేసి ఆ కోర్సులు తీసుకొని కూడా మేము డెర్మటాలజిస్ట్ అని చెప్పుకొని వాళ్ళు క్లినిక్ పెట్టేసుకొని వాళ్ళు అన్ని స్కిన్ ప్రొసీజర్స్ చేస్తుంటారు, స్కిన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, పిఆర్పి హెయిర్ ట్రీట్మెంట్ చేస్తుంటారు, అట్లనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తుంటారు. సో వీళ్ళు ఫేక్ అన్నమాట. ఎంబీబీఎస్ ఎండి చేయకుండా డెర్మటాలజీ అని చెప్పి కొనసాగే వాళ్ళు ఫేక్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో 30 మంది వరకు మీరు అంటే స్పెషల్గా మీరే వెళ్ళారని చెప్పేసి విన్నాము. సరే, 30 మందికి మీరు ఏం సజెస్ట్ ఇచ్చిళ్ళు? ఏమైనా సజెస్ట్ ఇచ్చిల్లా? మీరు మానుకోండి అని చెప్పేసి అన్నారా, లేకుంటే వాళ్ళ మీద నేరుగా కేసులు ఏమైనా పెట్టడం జరిగిందా? అయితే టోటల్గా మా డెర్మటాలజీ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది, ఐఏడివిఎల్ అని, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ వెనరాలజీ లెపరాలజీ అని. ఆల్ ఓవర్ ఇట్ ఈస్ ఏ లార్జెస్ట్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్, డెర్మటాలజిస్ట్ అసోసియేషన్. వాళ్ళు మాకు మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఒక 4 నెలల క్రితం మాకు కంప్లైంట్స్ ఇచ్చారు. దాంట్లో దాదాపు ఒక 80 మంది మీద కంప్లైంట్స్ ఇచ్చారు. మాకు రొటీన్గా మాకు కంప్లైంట్స్ వస్తుంటాయి, ఈ ఆర్ఎంపీలు పిఎంపీల మీద కాకుండా ఇట్లాంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి, ఫేక్ డెర్మటాలజిస్టులు ఉన్నారని. సో అలా ఒక 80 మంది దాకా వచ్చే కంప్లైంట్స్. సో అవి మేము అందులో వాటిని పరిశీలించగా దగ్గర అందులో 80% మొత్తం అందరూ హైదరాబాద్లో ఉన్నారు. అందరూ 80% హైదరాబాద్లో ఉంటారు. ఈ పెరిఫెరీస్లో, జిల్లాలలో, గ్రామాలలో ఉండే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ జనాలు పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టలేరు, ఈ స్కిన్ గురించి పట్టించుకోరు ఎక్కువ. సో అట్లా ఇక్కడ హైదరాబాద్లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ ఫేక్ డెర్మటాలజిస్టులు. సో వాళ్ళ మీద మాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారము మొత్తము 15 మంది వెళ్ళాము. అందులో 5 టీంలతో వారి డివైడ్ అయిపోయి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, మాదాపూర్, ఇంకొక దగ్గరికి వెళ్ళాము. సో టోటల్ 30 మందికి అయితే మేము ఇన్స్పెక్షన్ చేశాము. అందులో ఒక ముగ్గురు అయితే టోటల్గా అసలు ఏ క్వాలిఫికేషన్ లేదు, ఎంబీబీఎస్ కూడా చేయలేదు, అయినా కానీ వాళ్ళు చాలామంది అవుతున్నారు. అయితే ఒక ముగ్గురు అయితే అందులో ఏ ఎంబీబీఎస్ కానీ ఏది కానీ డెంటిస్ట్రీ కూడా చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఉత్తి డిగ్రీ చేసి వాళ్ళు ఏదో కాస్మెటాలజీ కోర్సులు అని చెప్పేసి చదువుకొని వచ్చి ఒక 3 నెలలు 6 నెలలు కోర్స్ చదువుకొని వాళ్ళు క్లినిక్లు పెట్టేసుకొని వాళ్ళు డెర్మటాలజిస్ట్ అని చెప్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఫిల్లర్స్, బోటాక్స్లు అని ప్రొసీజర్లు ఉంటాయి, కాస్ట్లీ అవన్నీ చేసుకుంటూ ప్రజలను దోచుకుంటున్నారు అందరూ. సో మిగిలిన 27 మంది ఎవరంటే అందులో కొంతమంది డెంటిస్టులు ఉంటారు. ఆ డెంటిస్టులు చాలామంది వాళ్ళ పని, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా అంటే కొంతమంది డెంటిస్టులు ఓన్లీ డెంటిస్ట్రీ చేసి బీడీఎస్ చేసిన తర్వాత కాస్మెటాలజీ కోర్సులు అని చెప్పేసి 3 months 6 months ఫెలోషిప్ కోర్సెస్ చేసి ఆ కోర్సులు చూపించుకొని అవి మేము డెర్మటాలజిస్టులు, మేము కూడా కాస్మెటాలజీ ప్రొసీజర్స్ చేయవచ్చు అన్నట్టు వాళ్ళు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మేము డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఏమంత లేదు. కాబట్టి వాళ్ళ కౌన్సిల్కి, డెంటల్ కౌన్సిల్ ఉంటుంది, ఫస్ట్ డెంటల్ కౌన్సిల్కి మేము రిపోర్ట్ చేస్తాము.
ఇలా మీ డెంటల్ డాక్టర్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, హెయిర్ ప్రొసీజర్స్, ఫిల్లర్స్ అవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి మేము డీటెయిల్డ్గా మేము రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ కౌన్సిల్ పంపిస్తాం. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తర్వాత. ఓకే. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అని మీరు అంటున్నారు. తీసుకుంటారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ తీసుకోకపోతే ఏంటి? అది యాక్చువల్‌గా అది మా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా డెంటల్ కౌన్సిల్ వాళ్ళకి రాసిన తర్వాత వాళ్ళు రిప్లై లేకపోతే మేము 1 మంత్ 2 మంత్స్ టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏం రెస్పాన్స్ రాకపోతే మేము డైరెక్ట్‌గా మేము కూడా దాని వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఓకే. ఆ రైట్ కూడా ఉందా? తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫేక్ డెర్మటాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ప్రజలకి ఎలాంటి నష్టం జరుగుతది? ఇప్పుడు మీరు చేసే ట్రీట్మెంటే వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఏమన్నా డిఫరెంట్‌గా చేస్తారా? అసలు ఏం నష్టం జరుగుతది? మేము చేసే ట్రీట్మెంటే వాళ్ళు చేస్తారని అంటే మేము ఒక 3 ఇయర్స్ దాని మీద బాగా చదివి దాని మీద మంచి పట్టు ఉండి చేసే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వాళ్ళు 1 వీక్ 1 మంత్ కోర్సెస్ చేసిన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మెషిన్స్ కూడా తేడా ఉంటాయి. చేసే మెషిన్స్ వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి, పేషెంట్కి ఏమైనా అయినా కానీ వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని ఎలా మళ్ళీ నార్మల్ చేయాలనేది కొంచెం మంచి స్కిల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఇవన్నీ స్కిల్స్ అవన్నీ పక్కన పెడితే చట్ట ప్రకారం ఎవరైతే చేయాలో వాళ్ళే చేయాలి. ఇప్పుడు నాకు వచ్చు కదా అని చెప్పేసి నాకు వచ్చింది నీకు వచ్చు కదా అని చెప్పేసి నేను చేయలేను కదా. సో అలా చేయకుండా ఎవరి పరిధిలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఎవరి చదువుకున్న దానికి పరిధిలో ఆ ట్రీట్మెంట్ చేస్తే అది కరెక్ట్ పద్ధతి అని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ ఇప్పుడు ఈ ఫేక్ డెర్మటాలజిస్ట్ వల్ల అసలు ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడు స్కిన్‌కి సంబంధించింది కావచ్చు, లేకుంటే హెయిర్ లాస్‌కి కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? సో రీసెంట్గా ఒక హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో లేయర్ స్కిన్ అని ఒక క్లినిక్ ఉంది. అందులో ఒక ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఒక సర్జరీ చేస్తే ఫేస్కి రియాక్షన్ వచ్చింది. ఫేస్ మీద రియాక్షన్ వచ్చింది. ప్రొసీజర్ ఒకటి చేస్తుంటే అది కొంచెం వైఫల్యం అయ్యి రియాక్షన్ వచ్చింది. తను ఇమీడియట్గా వచ్చి మా మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ చేసినాము. అది కేసు ఇంకా నడుస్తుంది. ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ఎంపీ, పీఎంపీ వాళ్ళేమో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఇంజెక్షన్లు, బెడ్స్ లాంటివి వాళ్ళ దగ్గర క్లినిక్ దగ్గర ఉండొద్దని చెప్పేసి మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటా ఉన్నారు. మీరేమో ఫేక్ డెర్మటాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా! వాళ్ళు కూడా నడిపించుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటూ నడిపించుకోవాలి? ఆ ఫెసిలిటీ ఏమైనా ఉందా? లేకుంటే మొత్తానికే తీసేయాలా వాళ్ళు? ఇప్పుడు డెర్మటాలజిస్టులు, డెంటిస్టులు, ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ చదువుకున్న వాళ్ళే. కానీ ఎవరు చదువుకున్న పరిధిలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఎంతవరకు అంటే ఇప్పుడు మేము డెర్మటాలజిస్ట్ చదువుకున్న దానికి మేము స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ ట్రీట్మెంట్ మేము ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ డెంటిస్ట్ చదువుకున్న వాళ్ళు పళ్ళు, చిగుళ్ళు, నోటి భాగంలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అంతేగాని స్కిన్ ట్రీట్మెంట్లు, హెయిర్ ట్రీట్మెంట్లు ఇవ్వడం అనేది వాళ్ళ పరిధి దాటి ఇచ్చిన ట్రీట్మెంట్. చట్ట ప్రకారము ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకోవడము మంచిది అని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని కేసెస్ అయినాయి సార్? అంటే 250 అయినాయని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నాను. 250 ఉందా? ఇంకా మోర్ దాన్ 250 అయిందా? 250 అయినాయి. ఒక 2-3 వీక్స్ బ్యాక్ అది వార్త. రీసెంట్గా మేము హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ ఇంకా వేరే కొంతమంది ఆర్ఎంపీలను కూడా పట్టుకున్నాము. వాళ్ళ మీద కూడా ఇన్స్పెక్షన్ చేశాము. సో ఇప్పుడు కౌంట్ ఇంకా పెరిగింది, ఇంకొక 20 మంది యాడ్ అయ్యారు. సో మొత్తం 270, 280 దాకా ఉంది ఇప్పుడు. ఓకే. ఎన్ని చేసినా కూడా వాళ్ళు మళ్ళీ క్లినిక్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అది మేబీ మీ దృష్టి కూడా వచ్చి ఉండాలి నాకు తెలిసి. అయితే చేస్తారు వాళ్ళు. మీరు ఇన్స్పెక్షన్ చేస్తాళ్ళు, వాళ్ళని మీరు ఫేక్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తాళ్ళు, కేసు కూడా అవుతుందని చెప్పేసి అంటాళ్ళు. కాకపోతే వాళ్ళు మరలా అదే క్లినిక్ని రీఓపెన్ చేసుకుంటా నడిపిస్తూ ఉన్నారు. మరి దీనికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ చేసే పని మెడికల్ కౌన్సిల్ పూర్తి స్థాయిలో చేస్తుంది. అలాగే పోలీసు వాళ్ళు, అలాగే డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా వాళ్ళ పని పూర్తిగా చేస్తే మేము ఇచ్చిన కంప్లైంట్స్ వాళ్ళు తీసుకొని వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని డిఎంహెచ్ఓ వాళ్ళు క్లినిక్ క్లోజ్ చేస్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తొందరగా అయిపోతుంది. ఓకే సార్, మీరు ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎవరు ఫేకో ఎవరు రియలో ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకి అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్పండి ఫస్ట్. డర్మటాలజీ విభాగానికి వస్తే
ఎంబీబీఎస్ ఎండి అని ఉండాలి, లేకపోతే డిప్లొమా కానీ లేకపోతే డిఎన్బి కానీ డర్మటాలజీ విభాగం వాళ్ళు రాసి ఉంటుంది నేమ్ ప్లేట్లో. ఎంబీబీఎస్ ఎండి ఉండి ఎంబీబీఎస్ తర్వాత చేసిన వాళ్ళు డర్మటాలజిస్టులు అంటే ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ కానీ డర్మటాలజీ కానీ వెనరాలజీ కానీ లేకపోతే డిప్లొమా డివిఎల్ కానీ డిప్లొమా డర్మటాలజీ కానీ డిప్లొమా వెనరాలజీ కానీ వీళ్ళు చేయవచ్చు అన్నట్టు. సో నేమ్ బోర్డు చూసుకోవాలి. అండ్ వాళ్ళు క్లినిక్ వాళ్ళని అడగాలి, మీరు డర్మటాలజీ మీరు స్పెషలైజేషన్ చేశారా లేదా అని. అండ్ వాళ్ళ సర్టిఫికెట్స్ చూసుకోవాలి వాళ్ళు. అట్లనే ఇదైతే కొంతమంది డెంటిస్టులు కూడా వాళ్ళు సర్టిఫికెట్స్ చూపిస్తారు, కానీ అవి అన్నీ రికగ్నైజ్డ్ కాదు. ఎన్ఎంసి రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్, ఏ సర్టిఫికెట్ కోర్సెస్ ఏవి రికగ్నైజ్ చేసినవి కాదు. వాళ్ళు చూపించేవి కూడా ఏ సర్టిఫికెట్లు అయితే వాళ్ళకి ఇస్తున్నారో, కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కానీ ఇలామెడ్ అని ఇలాక్యాడ్ అని కొన్ని ఉంటాయి కోర్సెస్ ఇస్తున్నారు, కాస్మెటాలజీ కోర్సెస్. కానీ అవి ఆ కాస్మెటాలజీ అనేది మన దగ్గర చెల్లదు, ఇండియాలో చెల్లదు. ఎన్ఎంసి అని ఉంటుంది, ఎన్ఎంసి ప్రకారము చెల్లదు అవన్నీ సర్టిఫికెట్స్, ఆ కోర్సెస్. సో జనాలు ప్రజలైతే ఈ కోర్సులు చేసిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ డిగ్రీ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఏం చదువుకున్నారు అని చెప్పేసి కనుక్కొని పూర్తిగా వాళ్ళ దగ్గర వివరాలను చూసి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళాలి, చూపించుకోవాలి వాళ్ళ దగ్గర. ఓకే సార్, ఇప్పుడు మీరు జనగామ జిల్లాలో మీరు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. అటు వరంగల్ కావచ్చు, ఇటు జనగామ కావచ్చు, ఈ ఫేక్ డెర్మటాలజిస్టులు ఉన్నారా? అంటే మీరు హైదరాబాద్లో రైడ్ చేసిళ్ళు, మరి ఇక్కడ? సో ఈ ఫేక్ డెర్మటాలజిస్టులు అనేది ఎవరంటే వీళ్ళందరూ మెయిన్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని లేకపోతే హై క్వాలిటీ హై కొంచెం ఎఫర్డబుల్ ప్లేస్లలో ఉంటారనమాట. ఎందుకంటే పేద ప్రజలు పల్లెల్లో ఉన్న వాళ్ళు స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్కువ వాళ్ళు చేయించుకోవడానికి వాళ్ళు పట్టించుకోరు. సో మ్యాక్సిమం 80% అయితే మొత్తం హైదరాబాద్లోనే ఉంటారు ఇలా ఫేక్ డెర్మటాలజిస్టులు అన్న వాళ్ళు. సో ఈ హైదరాబాద్ తప్పితే జిల్లాలలో పట్టణాల్లో మాత్రం చాలా తక్కువ ఉన్నారు కానీ చాలా తక్కువ. ఓకే, మీకు ఇప్పుడు ఫేక్ డెర్మటాలజిస్టులు అంటే వాళ్ళ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండే ఉండాలి నాకు తెలిసి. అయితే మరి ఆ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళు ఏమన్నా మీ మీదకు ఫోన్ థ్రెటనింగ్ కాల్స్ ఇట్లాంటి ఏమైనా వచ్చాయా మీకు? వస్తాయండి, వస్తుంటాయి కానీ చట్టం ముందు అందరూ ఒకటే అండి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ పేరెంట్స్ డిఎస్పీలు అయినా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఎంత ఎమ్మెల్యేలు తెలిసినా ఏం తెలిసినా కానీ చట్టం ముందు ఒకరే. నువ్వు చేసేది నువ్వు చదువుకునేది నువ్వు చెయ్యి, నువ్వు చదువుకున్న దాని పరిధిలో నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చుకో. నువ్వు డెంటిస్ట్ చేస్తే డెంటల్ చేసుకోండి, లేకపోతే నువ్వు ఎంబీబీఎస్ చేస్తే ఓన్లీ ఎంబీబీఎస్ చేసుకో, నువ్వు డెర్మటాలజీ చేస్తే నువ్వు డెర్మటాలజీ చేసుకో, నువ్వు సర్జరీ చేస్తే నువ్వు సర్జరీ చేసుకో. అంతేగాని పక్కన వాళ్ళ దాని మీద అంటే నాకు వచ్చు కదా అని చెప్పేసి వేరే కూడా ప్రాక్టీస్ చేస్తా అంటే అది చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఒక మెసేజ్ ఇవ్వండి ప్రజలకే, ఫైనల్ వన్. సో ప్రజలు ముందు ఈ హెయిర్ ట్రీట్మెంట్ కానీ స్కిన్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా చేయించుకునే ముందు ఆ డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంది కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కొని ఆ డాక్టర్ క్వాలిఫైడా కాదా, డెర్మటాలజిస్టా కాదా, లేకపోతే ఏమన్నా వేరే కోర్సెస్ చేసి ఆన్లైన్ కోర్సెస్ చేసి వచ్చాడా, లేకపోతే ఎంబీబీఎస్ కూడా చేయకుండా ఊరికే ఏదో డిగ్రీ చేసి వచ్చారా. సో క్వాలిఫికేషన్ చూసుకోవాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకొని దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.